హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చి ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. మనం బయట తీసుకునే టేస్ట్‌తోనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టవచ్చు. చాలా హెల్తీగా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలండి. తర్వాత మనం దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందాము. చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, పసుపు, కారము, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలండి. అలా పెట్టిన చికెన్ని ఇలా మనం వేసుకుని మొత్తం వేపుకుందామండి. మొత్తం రెడ్ కలర్లో వేగేంత వరకు వేపుకోవాలండి. మనం బయట తెచ్చుకునే టేస్ట్‌తోనే ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం వేపుకోవాలండి. ఇలా రెడ్ కలర్లో వేగిన తర్వాత దీనిలో మనం ఎగ్స్ అనేది వేసుకుందాము. ఈ విధంగా 2 ఎగ్స్ అనేది వేస్తున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. నేను కృతిక్కి చేస్తున్నాను కాబట్టి కొంచెం స్పైసెస్ అనేది తక్కువ యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని మీరు వేసుకోండి కొంచెం ఉప్పు, కారం అనేది. ఈ విధంగా ఎగ్స్‌ని కూడా దీనిలో కలిసేంత వరకు మనం అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే జరగాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. పాన్ అనేది అడుగు పడుతుంది. మీరు తిప్పుతూ ఉండాలి. హై ఫ్లేమ్‌లో ఉంటుంది కాబట్టి. ఇలా ఇంట్లోనే చేసి ఇవ్వండి. మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు మా వీడియోస్ చూస్తున్నట్టయితే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఏమైనా డిషెస్ కావాలి అనంటే. మా డిషెస్ మీరేమైనా ట్రై చేస్తూ ఉంటే కూడా కామెంట్‌లో పింక్ చేయండి. మాకు మరింత ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. మీరు కూడా ఫాలో అవుతున్నారని. ఈ విధంగా సెపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి. తర్వాత దీనిలో కొంచెం కారము, గరం మసాలా, ఈ స్టేజ్‌లో మిరియాల పొడి కూడా వేయాలి. కొంచెం స్పైసీ ఎక్కువ తినడు కాబట్టి కృతిక్ నేను యాడ్ చేయలేదు. మీరైతే కంపల్సరీ యాడ్ చేసుకోండి. మిరియాల పొడి అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. కారము, మసాలా అనేది కలుపుకుంటే మొత్తం దానికి చికెన్‌కి అనేది పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీనిలో రైస్‌ని యాడ్ చేసుకుందాము. తర్వాత సాల్ట్, ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూన్ సోయా సాసు, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకుని మొత్తం మనం హై ఫ్లేమ్‌లో కదుపుతూ ఉండాలండి. టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్‌లో. ఈ విధంగా మొత్తం వేసుకుని కదుపుతూ ఉండాలి. అవన్నీ వాటికి పట్టేంత వరకు. అప్పుడనేది టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే.